ఫ్రెండ్స్ ఇవాళ మనం వైల్డ్ వెస్ట్ మూవీ కూడా అంతేలేండి, వైల్డ్ ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే 1850 అంట లూజియానాలోని ఒక అడవిలో ఉంటాం. ఈ అడవిలో మోడర్న్ అని చెప్పి ఈడెవడో ఫాస్ట్ గా పరిగెడుతుంటాడు. మెడలో ఏదో డప్పులు వేసుకున్నట్టు అలా ఉన్నాడు గానీ అవి యాక్చువల్లీ ఇనప ప్లేట్లు అంట. ఈ టైంలో అడవిలో అది వేసుకుని ఎందుకు పరిగెడుతున్నాడు అంటే వెనకాల ఇదేదో వస్తుంది, చాలా స్పీడ్ గా వస్తుంది. దారిలో వచ్చే వాటన్నిటిని కోసుకుంటా పగలగొట్టుకుంటూ వస్తుంది. అంటే దానికి అర్థం అది వీడిని చంపేయడానికి అది చాలా ఫాస్ట్ గా వస్తుంది. అతని మెడలో ఉన్న ఆ ప్లేట్లు మధ్యలోనికి ఈ ప్లేట్ ఇదేదో వచ్చి ఎక్కబోవడానికి ట్రై చేస్తుంది. 1850 టెక్నాలజీ అంట. వీడిని చూస్తేనేమో అడవిలో పరిగెడతా వస్తూ ఉంటాడు. సాలిడ్ అంటాడు, ప్రైమ్ మినిస్టర్ అంటాడు, ఎవడో నా టైంలో కాపాడండి అంటాడు. ఈడేదో సాలిడ్ అంటాడు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడ ఎవడు లేడు, వాడు కూడా చెప్పుకుంటున్నాడు. కాసేపటికి ఆ ప్లేట్ వచ్చి ఈ మెడ మధ్యలో ఉన్న డప్పుల మధ్యలో ఎక్కపోయి చచ్చిపోతాడు. కోసేసింది పేక. కట్ చేస్తే అక్కడికి చాలా సేపటికి జనరల్ మెగ్ అని చెప్పి ఎవడో వస్తాడు. మెగ్ చెవులు వినపడం అనమాట. అందుకే చెవులు ఏదో మైక్ పెట్టుకున్నాడు. అంటే ఆ టైంలో 1850 కదా, ఆ టైంలో టెక్నాలజీ అలాగే ఉండొచ్చు. వచ్చి వీడిని చూసి నవ్వి ఎత్తకపోతుంటారు. కట్ చేస్తే కొంచెం డిస్టెన్స్ లో అక్కడే జేమ్స్ అని ఒకడు ఉంటాడు. తెలిసే ఉంటాడండి బాగా, హాలీవుడ్ హీరో. ఈడు ఏదో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టుందేమో కానీ అంత సీన్ లేదు. చూపిడమే పెద్ద ట్యాంక్ చూపించాను, ఆ ట్యాంకర్ లోపలే ఉన్నాడు. వైల్డ్ ఫ్యాంటసీలు అనుకుంటా. ఎవరో అమ్మాయితో పాటు ట్యాంకర్ లో ఎగురుతున్నట్టున్నాడు. ఏవో సౌండ్స్ వస్తా ఉంటే ట్యాంక్ బొక్కలను చూస్తుంటాడు. ఆ మెగ్గాడు వల్ల అదే చెవిటి మిషన్ పెట్టుకున్నాడు మెగ్గాడు. వాడు జనాలు కొంతమంది ఇందాక ప్లేట్లు చూసి మెడలు వేసుకుని తిరుగుతున్నాడు. ఆ ప్లేట్లు తీసుకుని ఎక్కడెక్కడ వీళ్ళు తిరుగుతున్నారు. అమ్మాయిని వీటి రాలని పిలిస్తే ఇడు వచ్చేస్తాడు. మళ్ళీ ఏవో సౌండ్లు వస్తే మళ్ళీ వచ్చి బొక్కలను చూస్తుంటాడు. ఇంకా అమ్మాయి కోపం వచ్చేది. నువ్వేదో పీకుడు గాడు అని చెప్పి ట్యాంక్ ఎక్కించి మరీ ఎక్స్ట్రా చేస్తున్నాడు అని టెంప్ట్ అయ్యి వచ్చాను, మరీ భయపిత్తులో ఉన్నావు అని చెప్పి అంటుంది. దాంతో ఇంకీడు ఏదైతే అదైంది నేను చూడండి అని చెప్పి అలా అమ్మాయి దగ్గరకు వస్తాడు. అప్పుడే గుర్రం ఏదో వచ్చి ఒక్క తన్ను తన్నిద్ది. ట్యాంక్ పగిలిపోయి దాంతో పాటు ఇటు కింద అలా వచ్చి ఇక్కడ గోండాలందరి ముందు బట్టలు వేసుకోకుండా వచ్చి నుంచో ఉంటాడు. ఇప్పుడు మనోడు ఫైటింగ్ స్కిల్ అన్నమాట. అందరినీ తన్నుతూనే బట్టలు వేసుకుంటాడు. దీని తర్వాత అమ్మాయి మాన ప్రాణాలని కాపాడి ఏదో గోన్ సంచి కప్పేసి అక్కడి నుంచి బండి వేసుకుని పారిపోతాడు. గొడవ బండి దాంట్లో ఫాస్ట్ గా వెళ్తూ ఉంటది. అందులో అసలు ఏముందా అని ఓపెన్ చేస్తే ఓ బాంబులు ఉంటాయి. ఆ టైంలో అలాగే సీసాల్లో ఉంటాయిలేండి. 1850 అది. దాని తర్వాత గుర్రాలను అదుపు చేయడానికి ముందుకెళ్ళి కూర్చో ఉంటాడు. కట్ చేస్తే అదో సిటీలో ఇంకో పక్క మనం వాడిన్ అని చెప్పి ఈవిని చూస్తాం. ఈవిడ అందచందాలతో అందరినీ మంత్రముగ్ధుని చేద్దామని తెగ ట్రై చేస్తా ఉంటది. కాకపోతే ఈవిడ కాదు, ఈడని పిలవాలి. ఈడు ఒరిజినల్ గా గాడ్ అని ఒక అతను నేమో మెగ్గుగాడు ఉన్నాడే, చెవులో మైకి పెట్టుకుని తిరుగుతాడు. వాడిని లవ్ లో పడేద్దంటే, లవ్ అంటే లవ్ కాదు, ట్రాప్ చేద్దామని ఒక అతను ఈ విధంగా బట్టలు వేసుకొని వచ్చి ఉంటాడు. అద్భుతమైన తెలివితేటలు. దాని బదులు ఏదైనా అమ్మాయిని సెట్ చేయొచ్చుగా, లేదు ఈడే అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చాడు. ఓకే, ఈడైతే ఎదురు చూస్తా ఉంటాడు. మెగ్గాడు ఎప్పుడు వస్తాడా, అందచందాలతో పడేద్దామా అని ఉన్నాడు. అయితే ఈ గెటప్ వేసుకొని నుంచో అన్న మెగ్గుగాడు రాలేదు. కానీ ఈడెవడో ముసలోడు ఈ గెటప్ చూసి ఈవిడ వెనకాల పడతానే ఉంటాడు. నిన్నే పెళ్లి చేసుకుంటా, నీతోనే ఉంటా, నువ్వు లేక నేను లేను, ఒకటే గోల, వదిలిసావట్లా యాడిపోయిన వెనకే వస్తుంటాడు. ఈడు వాడు డ్రెస్ లో ఉన్న ఏదో పంచింగ్ బ్యాగ్ తో మూతిగా దుమ్మని గుద్దుతాడు. కాసేపటికి ఆ మైక్ మెగ్గాడు నిజంగానే వస్తాడు. వచ్చి ఎంతో అందమైన అమ్మాయిల మధ్యలో కరెక్ట్ గా ఈడనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఈడి టేస్ట్, ఈడి మోహన్ చూసినప్పుడే అనుకున్నాను చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అందరిని వదిలేసి ఈడనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా సెలెక్ట్ చేసుకుని ఈ అమ్మాయిని తీసుకుని మెగ్గాడు పోతూ ఉంటాడు. అదే ఈవిని తీసుకుని ఈ ముసలుడు అప్పటికి వదిలిసావట్లేదు. నేనే ఫస్ట్ చూశాను, నేనే ముందు ఈవిని గెలికాను, ఈ అమ్మాయి నాకే కాల్చి, ఈ అమ్మాయి అంటున్నాను ఇందాక నుండి, నువ్వు పక్క తప్పుకోనగానే మెగ్గాడు ఈయన కాల్చేస్తాడు. ఇంకో పక్క ఈయన చూస్తే ఆ బండి ఆల్మోస్ట్ ఏదో లోయలో పడిపోతుంది. కానీ లాస్ట్ లో ఎలాగో ఆపేస్తాడు. వీడికి దూరంగా బిల్డింగ్ కనిపిస్తుంది. బిల్డింగ్ లో మెగ్గాడు కనిపిస్తాడు. ఇంతసేపు ఆ బార్డర్ రెస్టారెంట్ అదేలేండి. ఇప్పుడు నెమ్మదిగా అందులో పాక్కుంటూ దూరతాడు. ఇంకో పక్క ఈ మైక్ మెగ్గాడు ఈ ఆంటీగా మంకుల్ని అలా లోపల తీసుకెళ్లి అక్కడ కూర్చోగానే ఆంటీ యొక్క మంకులు అలా ఓపెన్ చేస్తాడు. అంతే డింగ్ 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 అని అలా రొటేట్ అయ్యి ఎప్నటైజ్ అయిపోతాడు. దానికి ఎప్నాటిజం అంటే ఇది. అలా తిరుగుతున్నప్పుడు అడుగుతాడు, అసలు ఎవడు చెప్పడం వల్ల ఇందాక పేక్కోసి సినిమా స్టార్టింగ్ లో ప్లేట్ల మధ్యలో ప్లేట్ పెట్టి చంపేశాడు కదా స్టార్టింగ్ లో, అసలు ఎవడు చెప్పడం వల్ల వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళావు చెప్పు అంటాడు. చెప్పే లోపు వాడు హిప్నటైజ్ చేసే డివైస్ పనిచేయడం మానేస్తాడంట. మెగ్గాడు కత్తి తీసుకొని ఈయన్ని చంపేస్తాడనే టైంకి మనోడు హీరోలా కాపాడడానికి ఇంటర్వ్యూ ఇచ్చి మెగ్గాడిని లేపేద్దాం తుపాకీతో కాల్చేయబోతుంటే ఈ ఆంటీగా మంకులు అడ్డం పడి నో మెగ్గాడు అవసరం చాలా ఉంది అంటాడు. డిస్కషన్ మధ్యలో వీడు ఎలాగా తప్పించుకొని వాడిని తోసేసి బయటకు పారిపోతా ఉంటే మనోడికి అడ్డం పడ్డామని తెగ ట్రై చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది మెగ్గాడి గోండాగాళ్ళు ఆ పబ్బులో తందనాలాడుతున్న ఒక వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ హొక్కోబాడ్ అని ఏదో సైంటిస్టులు ఉన్నాడులేండి, వాడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ ఆంటీగా మంకులు ఇతను వెళ్ళి వాళ్ళని ఆ సైంటిస్ట్ ని కూడా కాపాడాలనుకుంటాడు. మళ్ళీ జేమ్స్ గాడు అడ్డం పడతాడు. వీడికి ఒళ్ళు మండిపోయి విగ్గు ఓడబికి వాడిని పెత్త సచ్చినోడా, ఏ మనిషివా నువ్వు, వెనక ముందు ఏం ఆలోచించవా, నువ్వు పోలీసు అని నాకు తెలుసు, నేను పోలీసునే, ఆ మైక్ మెగ్గాని పట్టుకుందామని సైంటిస్ట్ ని కాపాడదామని వీళ్ళందరినీ తరిమేద్దామని ఇన్ని పనులు చేయడానికి వస్తే ఒక్క పని కూడా చేయనీయకుండా నువ్వు కానీ హీరో అని చెప్పి గబ్బు చేస్తున్నావు. ఇంకా పో సంక, నాకు అందా వెళ్ళిపోయి ఏం చేసుకుంటావు చేసుకోపో అంటాడు. ఇప్పుడు మనం చాలా భయంకరమైన కిరాతకమైన విలన్ అంటాడు. మ్యాజిక్ చేసేదని కాదు, టోపీ చూసి అలా అనుకోకండి. వీడిని చూస్తాం. వీడు ఇప్పుడు ఒక గాడిని అంటే వాడి సిపాయిని అంటే వీడి కింద పని చేయడానికి ఓన్లీ అమ్మాయిలే పెట్టుకుంటారు. సినిమా మొత్తంలో వీడి కింద అమ్మాయిలు పని చేస్తూనే ఉంటారు. ఒక్క
అబ్బాయిని పెట్టుకొని సావడీడు. ఒక అమ్మాయిని పెట్టి దూరంగా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెక్ చేయమని అంటాడు. కొండ అవతల నుండి లోపల నుంచి చూడమని చెప్తాడు. అంటే లిప్ రీడింగ్ బాగా వచ్చనమాట. ఈ అమ్మాయి చెప్పిద్ది ఆ పోలీసులు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారని చెప్పి. ఇంకో పక్క సైంటిస్ట్ ఎస్కోబార్ ని కిడ్నాప్ చేసేలా చేయమని చెప్పాడు ఈడే విలన్ గాడు. వాడిని ఎత్తుకొచ్చి వెనక వీడి డిక్కీలోనే పడేశారు. దాని తర్వాత అలాగే ఇక్కడ పని ఏం లేదని చెప్పి ఇందాక మనోడు బండి వేసుకొచ్చిలా అందులో సీసా బాంబులు ఉన్నాయను దాన్ని ఈ బిల్డింగ్ బాగా రెస్టారెంట్ కదా ఈ ఇంట్లోకి వదిలేస్తాడు. అది పేలి తూట్లు అయింది. కట్ చేస్తే కొన్ని డేస్ కి మన జేమ్స్ గాని ప్రెసిడెంట్ ఆఫీస్ కి పిలిచి ఉంటాడు. దీని తర్వాత వీడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ ని వీడు పచ్చి బూతులు తిడుతుంటాడు. ఇతనేమో నేను ప్రెసిడెంట్ అనుకుంటున్నావా పనికి మాలను అనుకుంటున్నావా యాడికి పోయినా పెంట చేయడం తప్ప పనికి వచ్చే పని ఏం చేయవా నువ్వు అని అంటే అప్పుడు వీడు తుపాకి తీసి చూపిస్తూ చెప్తాడు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఇంత దజ్జాకి ఎందుకుంటాను నీకు తుపాకి ఎందుకు చూపిస్తాను నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ వేషం వేసుకుని ఇక్కడ లపాకి వేషాలు వేసుకుంటూ దిగుతున్నావు ఎవడో నువ్వు చెప్పు అంటాడు. అప్పుడే వీడు అంటాడు తెలివైనోడివే ఈడెవడో కాదు నైట్ లేడీ గెటప్ వేసుకొని వచ్చిల్లా ఆడే ఈడేవాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గెటప్ వేసుకొని వచ్చాడు. కట్ చేస్తే అప్పుడు అక్కడ నిజంగా ప్రెసిడెంట్ వస్తాడు. ఇది వీడి ఒరిజినల్ మొహం ఇలా ఉంటుంది చూసేయండి. వీడు అన్ని గెటప్ లోనే దిగుతుంటాడు. ప్రెసిడెంట్ వచ్చి ఇట్లా మాట్లాడుతుంటది మన దేశం మొత్తం మీద మీ ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ స్పైస్ మన దేశం మీద ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది దీన్ని ఎలాగైనా మనం సాల్వ్ చేసి ఆపాలి దీనికోసం మీ ఇద్దరు కలిసిమెలిసి పనిచేయాలి అనేదో ప్రాబ్లం చెప్తాడు. వీడిని ఇప్పుడు ఒక సీక్రెట్ గదిలోకి తీసుకొని వెళ్ళి సైంటిస్టులు ఫోటోలు చాలా చూపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మోస్ట్ వరల్డ్ ఫేమస్ సైంటిస్టులు అందరినీ ఆ మెగ్రాత్ గడు అదే మైక్ మెగ్గాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు అని చెప్తాడు. అలా చేశాక ఒక నోట్ కూడా పంపించాడు ప్రెసిడెంట్ కి. ఈ సైంటిస్టులు అందరినీ వీడు ఇప్పుడు ఉపయోగించి ప్రపంచంలోని అత్యద్భుతమైన ఒక ఆయుధాన్ని తయారు చేయబోతున్నాడంట. ఇప్పుడు దాకా వరల్డ్ లో ఎవరు చూడంత ఒక పెద్ద అద్భుతమైన ఒక మిషన్ ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను అది చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే జస్ట్ 1 వీక్ లో నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడే జేమ్స్ చెప్తాడు ఆ మెగ్రాత్ గడి మొహం చూసారు అసలు ఆ మైక్ మెగ్గాడు మొహం ఎట్టుండిద్ది అనుకుంటున్నారు జిడ్డు మొహం వాడు ఆయిల్ ఫేస్ వాడు సైంటిస్టులు అందరినీ ఎత్తకపోయి ఏం చేస్తాడు ఆయిల్ మసాజ్ చేస్తాడు సైంటిస్టులందరికీ అంతకు మించి వాడికి ఏం సీన్ లేదండి. ఖచ్చితంగా వాడు వెనక ఇంకెవడో ఉన్నాడు వాడే ఇదంతా చేస్తున్నాడు. ఈడైతే జస్ట్ జనాలను ఎత్తపోవడం అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేయడమే వీడి పని అని చెప్తే ప్రెసిడెంట్ ఒక్క మాకు తెలియదు అనుకుంటున్నాం ఏంద్రా మీరు స్పైస్ నాకు అర్థమైంది మీరే కాదు నేను తెలివైన మీకు 1 వీక్ టైం ఇస్తాను వాడు మీ తెలివి ఉపయోగించి కనిపెట్టండి నా దగ్గర చెప్పకండి. అయితే దాంతో పాటు మీకోసం నేను నా స్పెషల్ ట్రైన్ కూడా ఇస్తానంటాడు. ప్రెసిడెంట్ ఒక స్పెషల్ ట్రైన్ ఉందంట ఆ ట్రైన్ ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చంట. ఈ సినిమాలో ఎక్కడ చూసినా ఒక చిన్న బండి కూడా ముందుకెళ్ళండి అంతా గుర్రబడిలోనే దిగుతా ఉంటది. కానీ ట్రైన్ చూస్తే అడ్వాన్స్ ట్రైన్ వేసుకుని అటు ఇటు దిగుతా ఉంటది. ఇది మళ్ళీ 1850 అంట. ఇప్పుడు ఏమైంది ఈ గెటప్ లో ఉన్నాడు గెటప్ వేస్తూ ఉంటాడు గెటప్ గార్డెన్ వాడు సైకిల్ నడుపుతుంటాడండి. కానీ ఆ సైకిల్ కి మోటార్ పెట్టుకున్నాడు దానివల్ల వాడు ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆ ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్ జేమ్స్ గడ్ రాకముందే తీసుకుని వెళ్ళిపోతాడు. మనోడు చేసి గుణం ఎక్కి అలా ఎక్కేస్తాడు. కానీ కరెక్ట్ గా ఏదో ఓపెన్ అయిపోయి సీక్రెట్ డోర్ వల్ల లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే ఇద్దరు సేమ్ మూడు పిల్లల్లాగా తిట్టుకుంటూ తనుకుంటూ ఉంటాడు. మాట పెరిగి జేమ్స్ గడ్ దవడకేసి దుమ్మని కొడతాడు. ఇప్పుడు సడన్ గా యాక్టింగ్ మొదలు పెడతాడు. అస్సలు అర్థం కాదు. అయితే యాక్టింగ్ చేసి ఒక బటన్ నొక్కుతాడు. ట్రైన్ లోంచి ఒక్కసారిగా సుత్తొచ్చి అది వీడు తగిలి అది వాడు వెళ్ళి పూల్ టేబుల్ మీద పడి అది బెల్టులతో కట్టేసి ట్రైన్ కింద తిప్పి పెట్టింది. ఇదేం టెక్నాలజీరా 1850 పెట్టడం ఎందుకు ఈ మధ్య చేసామని నమ్ముతాం కదా. మోటార్ సైకిల్ కూడా లేదు సైకిల్ కు చిన్న మోటార్ పెట్టుకుని నడుపుతున్నాడు. మళ్ళీ టెక్నాలజీ చూస్తే చూడండి ఎలా చూపిస్తున్నాడు. మనోడు కోపంలో తెగబడి ఉన్నాడు కదా అక్కడే ఏదో లేవర్ లాంటిది ఏదో కనిపిస్తే దాన్ని లాగుతాడు. ఈడు కూడా కూర్చుని సడన్ గా ట్రైన్ కింద తెగబడతాడు. ఇద్దరు పైకి వచ్చాక ఒక డిసైడ్ అవుతారు మనం ఇలాగే తనుకుంటూ ఉన్నాం అనుకో ఖచ్చితంగా ఇద్దరమో పోతాం ఒక్కరు కూడా బతకం. ఈ పని కంప్లీట్ అయ్యాక మన ఇద్దరం కలిసి మెలిసి ప్రెసిడెంట్ కోసం పని చేద్దాం డిసైడ్ అవుతారు. అప్పుడు ఇడు సినిమా స్టార్టింగ్ లో సైంటిస్ట్ చనిపోయిలా వాడు తలకాయ కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. తలకాయ కలెక్ట్ చేసి ఇడు మిషన్ లో పెట్టి అడ్వాన్స్డ్ మిషన్ లో పెట్టి ఈడు చనిపోయే ముందు వాడి కళ్ళల్లో నుంచి కళ్ళు యూజ్ చేసి లాస్ట్ గా ఏం చూసాడా అని చూడబోతాడు. ఇప్పుడు చూపిస్తున్న ఇలాంటి టెక్నాలజీ ఉంది అంటే నమ్మబుద్ధి కాదు కదా. కట్ చేస్తే ఆ మైక్ మెగ్గగాడే కనిపిస్తాడు. జోబులో ఒక కాస్ట్యూమ్ కార్డ్ అంటే అప్పుడప్పుడు కాస్ట్యూమ్ పార్టీలు చేసుకుంటారు జనాలు. ఆ పార్టీకి ఇన్విటేషన్ ఉంటది. ఇది ఒక సిటీలో అవుతుంది. ఆ ఇద్దరు కలిసి ఆ ట్రైన్ వేసుకొని సిటీకి వెళ్ళిపోతారు. ఎవరన్నా కార్ వేసుకొని బండి వేసుకొని పోతుంటారు. లేదు ఆ ట్రైన్ వేసుకునే పోతుంటారు. ఎక్కడ కావాలన్నా అక్కడికి. పార్టీ స్టార్ట్ అయ్యే టయానికి జేమ్స్ గడ్ ఎవరికి తెలియకుండా ఇది అన్ని దూకడాలు ట్యాంక్ బండి ఎక్కడాలు అన్ని అలవాటేగా. లోపలికి వెళ్తే ఒక గాడు చూసేస్తాడు. ఒక గుద్దుతో వాడిని ఎలాగో పడేస్తాడండి. దాని తర్వాత లోపలికి వెళ్ళి గోడపాక అటు ఇటు వెళ్ళిపోయి దొక్కగానే ఈస్ట్ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. ఇందాక విలన్ గాడు వచ్చాడే విలన్ పర్సనల్ అసిస్టెంట్ అంట. ఆడికి అసిస్టెంట్ గా పనిచేసే అంతా అమ్మాయిలని చెప్పిలే. ఇడేదో మ్యాజిక్ గెటప్ వేసుకుని రావడం వల్ల గెటప్ పార్టీకి వచ్చాడు అనుకుంది. ఇప్పుడు ఇడికి బిల్డింగ్ మొత్తం తిప్పి చూపిస్తుంది. మనోడు చాలా మంది జనాల మధ్యలో గెటప్ గాడిని గుర్తుపడతాడు. అంటే వాడు గెటప్ మార్చుకుని లోపలికి వచ్చేసాడులేండి. ఇప్పుడు డాన్సులు పార్టీలు సాంగ్లు ఐటమ్ సాంగ్ వచ్చింది అనమాట హాలీవుడ్ సినిమాలో. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అవ్వగానే అబ్రహం లింకన్ అతని స్టాచ్యూ లాంటిది ఏదో తీసుకొని వస్తాడు. దాన్ని పగలగొట్టుకుంటూ లోపల నుంచి ఆ వరల్డ్ ఫేమస్ విలన్ గాడు వస్తాడు. అయితే పాపం అతనికి సగం బాడీ ఉంటుంది. ఓన్లీ సగం పైన మాత్రమే ఉంటుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు.
అయిపోతాడు. డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్ళి జేమ్స్ మైక్ మెగ్గాడు నీకు బాగా తెలుసు కదా, మర్యాదగా వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అంటాడు. ఈడేమో ఎవడు నాకు ఎవడు తెలియదే వాడెవడు అని అంటాడు. ఇప్పుడు మనం గెటప్ గార్డెన్ చూస్తాం. యాక్చువల్లీ చాలా అద్భుతమైన గెటప్ వేసుకొని వస్తాడు. ఇతను అబ్జర్వ్ చేస్తాడు. పార్టీ అంతా ఒక సైడ్ అవుతూ అంతా తిరుగుతూ ఉంటే ఒక మూలగా మాత్రం ఎవడిని రాని ఇట్లా లోపలికి. ఆ లోపల నుంచి ఎవరో అమ్మాయికి ఈయన వేసినాడు సౌండ్ కూడా వస్తుంది. కాసేపటికి మనం మైక్ మెగ్గాడు విలను ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాం. ఈ జేమ్స్ గాడు వెనక నుంచి వెంటనే ఉంటాడులేండి. ఇద్దరు తిట్టుకుంటా ఉంటాడు. మెగ్గాడు కోపంగా ఉన్నాడంట. లాస్ట్ టైం ఏదో అటాక్ అయ్యాడు, బిల్డింగ్ ఏదో పేల్చేసిల్లా విలన్ గాడు 4 నాటు బాంబులు వేసాడు. ఆ బార్డర్ రెస్టారెంట్ ఎవరిదో కాదు మైక్ మెగ్దే. అది పోతే పోయింది కానీ లోపల ఆయుధాలన్నీ ఉన్నాయి, అన్ని పోయాయి అంటాడు. అప్పుడే ఒక లొకేషన్ చూపించి ఇక్కడికి వచ్చి అక్కడ మంచి ఆయుధాలు చాలా ఉన్నాయి, నీకు అన్ని ఇస్తాను, ఎన్ని కావాలంటే అన్ని వాడుకో అంటాడు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళిడు ఆ లొకేషన్ ని ట్రేస్ చేస్తాడనమాట. అసిస్టెంట్ లోపలికి వచ్చి వీడికి ఏదో కిస్ చేస్తున్నట్టు చేసి అలా ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా చూస్తే వెనకాల పెయింటింగ్ ఉందే. ఆ పెయింటింగ్ లో కదిలి తుపాకితో చంపేటంటే చేస్తాడు. చాటి నుంచి ఆ పెయింటింగ్ చాలా చూస్తూ ఉంటాం. ఈడు కదలకుండా అలాగే ఉన్నాడు. ఎందుకు వీడిని ఇంత కష్టపడ్డాం, దాని వల్ల 4 బౌన్సర్లు పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఈడు అసలు లోపలికి రాకుండా ఉంటాడు. ఎత్తి బయట వేసే వాళ్ళు ఈ మాత్రం దానికి ఈడిని కష్టపడుతున్నదే అంటే మాటి మాటికి ఎవడు పెడితే వాడు వస్తాడు, డైలీ లోపలికి వచ్చేదో కొట్టేస్తాడు అన్నది ఏమైనా ఉందా? లేదు కదా, ఎప్పుడో వస్తాడని. ఆ మాత్రం దానికి డూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ లాగా అట్నే ఉంచో ఉన్నాడు అది పట్టుకొని. ఇంకా అర్థమైపోయింది ఈడు వెనకాల ఏదో హల్చల్ అవుతుందని. ఈ లోపు ఇడు సప్పని వెనక దిగుతాడు. పాపం ఆ గుండెల్లి ఇవి తగిలిపోద్ది. దీని తర్వాత మనోడు కోపంగా వాడిని కూడా చంపేస్తాడు. కానీ అప్పుడే మనకు తెలిసింది ఏంది, ఆడున్న పెయింటింగ్ లో విగ్రహాల్లో సగం మనుషులే ఉన్నాడు. ఏం బతుకైందో జీవితాంతం అలాగే నుంచి ఉండిపోతున్నాడు. ఈయన చంపడానికి ట్రై చేస్తూ ఉంటే వీడు వాళ్ళందరిని చంపేసి బయటకు వచ్చేస్తాడు. దీని తర్వాత వీడు డాన్స్ ఫ్లోర్ లోకి వెళ్ళి అమ్మాయిని పట్టుకొని డాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ జేమ్స్ గాడు ఈవిడ్ని మన గెటప్ గార్డెన్ అనుకుంటున్నాడు, కానీ ఈవిడేమో నిజంగానే ఒక అమ్మాయి అంటే ఆంటీ. జేమ్స్ గాడు వచ్చి ఈవిని పట్టుకొని వాడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తూ లాస్ట్ కి ఈవిడతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. మంచిగా రెడీ ఏమో అనుకున్నావు అచ్చం అమ్మాయిలా ఉన్నావు అంటాడు. అంతే ఆవిడ మోహన్ కేసి పెళ్ళుని కొట్టుద్ది. అప్పుడే గెటప్ గార్డెన్ గాడు వచ్చి మన మధ్యలో ఒక బ్లాక్ షీప్ ఉంది, వాడు చేసిన తప్పుకి ఊరేసి చంపేయడం ఒక్కటే సొల్యూషన్ అని తాడు వాళ్ళ కేసు ఇసురుతాడు. ఇంకా జనాలందరూ నిజంగా నేను పట్టుకొని ఊరేసి లేపు పడేద్దామని చెప్పి మిస్బిహేవ్ చేశాడని తీసుకొని పోతా ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి గెటప్ గార్డెన్ లోపలికి ఎవరిని రానిట్లేదు కదా, ఇప్పుడు అక్కడ కూడా జనాలు లేదని లోపలికి వెళ్తాడు. అందుకే అందరిని బడి పంపించింది. ఇల్లు చూస్తే లోపల ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్టేది, అంటే ఏదో పంజాబంలో పెట్టేది. ఏదో ఆ సినిమాలో ఏదో మామూలు పనులు చేయట్లేదు, అంతా వింతగా చేస్తున్నదే. సర్లేండి కిడ్నాప్ చేసేలా వాడి గెటప్ ఇంటి దగ్గర లేని సామాన్లు అంటూ ఉండదు. డ్రిల్లింగ్ మిషన్ ఒకటి తీసి డ్రిల్ చేసి అమ్మాయిని బయట తీసేస్తాడు. అందరు కలిసి ఉడేస్తా ఉంటే జేమ్స్ గడు వీళ్ళందరినీ మాటల్లో పెడతాడు. ఏమనుకుంటున్నావు అసలు నా గురించి నువ్వు? అల్లా టప్పా గడలా కనిపిస్తానా? అది ఆవిడని చూడండి, ఆవిడ చూడగానే సింగిల్ అని నాకు తెలిసింది. నేను ఆవిడని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని ఆవిడకి ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటే కరెక్ట్ టైంకి మన గెటప్ గార్డెన్ ఇంకా రీటా, ఇందాక కనిపించిన అమ్మాయి ఏమో రీటా అంట. వీళ్ళిద్దరు కలిసి బండి వేసుకుని ఫాస్ట్ గా వస్తుంటే వాళ్ళని చూసిన ఊపి మీద ఎగురుకుంటా పోయి దడేళ్ళని బండి వెనక సీట్ లో కూర్చుంటారు. అంతే వీళ్ళు ఫాస్ట్ గా ఆ బండితో వెళ్ళిపోతారు. అప్పుడే రీటా చెప్పిద్ది ఆ గెటప్ లో చూసి నన్ను రాంగ్ గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను సైంటిస్ట్ ఎస్కబార్ వల్ల స్టార్టింగ్ లో మధ్యలో విలన్ గాడు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఆ ఎస్కబార్ సైంటిస్ట్ వాళ్ళ కూతుర్ని మా డాడీని యాక్చువల్లీ నేను వెతుక్కుంటూ వచ్చాను. మీకు విషయం తెలుసా, అసలు విలన్ సైంటిస్ట్ గారు నన్ను కిడ్నాప్ చేసి పెట్టాడు. కట్ చేస్తే ఇటు సైడ్ మనం విలన్ గాడిని చూస్తాం. ఆ దూరంగా కొంతమంది జనాలు ఉంటారు. అక్కడ ఎవరంటే మెగ్గాడు వల్ల మైక్ మెగ్గాడు, వాడి సైన్యము వాడి గొండాలు అంతా వెయిట్ చేస్తా ఉంటారు. ఎందుకు అంటే నీ కొత్త ఆయుధాలు ఇస్తాను, ఎన్ని కావాలంటే ఎంత పద అని చెప్పి తీసుకోబోయాడు కదా. లొకేషన్ కూడా వేసాడు పేపర్ మొక్క మీద. కరెక్ట్ గా అప్పుడే ఏదో ఒక బండి వస్తుంది. ఆ బండి చూడడానికి ఏదో కొంచెం ట్యాంకర్ లా ఉంటది. దీన్ని వీళ్ళంతా చూసి అబ్బా ఏమన్నా ఆయుధమా, బుడ్డ తుపాకులు వాడి విసుగు వచ్చేసింది, ఇలాంటిదైతే తలా ఒకటి ఎత్తుకుని వెళ్ళిపోతాం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటది మెగ్గాడి మనుషులంతా. కట్ చేస్తే ఒక్కసారిగా అది యాక్టివేట్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి తుక్కు కింద పడేస్తుంటది. ఒక్క దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతుంటది. అది చూసి మైక్ మెగ్గాడికి ఒళ్ళు మండిపోయి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అసలు అని చెప్పి కోపంగా అడుగుతాడు. ఇప్పుడు కోపంతో మన విలన్ గాడు ప్రతీకారం అంటాడు. ఈ టైంలో ప్రతీకారం ఏంటో అంటే అప్పుడు చెప్తాడు యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే కలిసి పని చేసుకుంటూ వచ్చేవాళ్ళంట. కాకపోతే ఏదో ఒక ఫైటింగ్ లాంటిది జరుగుతా ఉంటే మైక్ మెగ్గాడు ఈ విలన్ గాడిని ఆ ఫైటింగ్ మధ్యలోనే వదిలేసి పారిపోయాడంట. ఆ పాడిపోవడం వల్లే వాళ్ళు వచ్చి ఈ విలన్ గాడిని 2 ముక్కలు చేసేసి ఆ 2 కాళ్ళు ఓడబిక్కుని వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడే వదిలేసారు. నీ వల్లే నా 2 కాళ్ళు పోయాయి అని అంటాడు. దానికి మైక్ మెగ్గాడేమో ఊడే నేనుంటే నా 2 కాళ్ళు కూడా ఓడబిక్కుని పోయేవాళ్ళు, వాళ్ళు నేనేం బిగుతాను, అంతమంది వచ్చారు, నువ్వేదో పోటుగాళ్ళగా అక్కడే ఆగిపోయావు, పద అంటే వచ్చి సావలేదు, అందరితో ఫైట్ చేస్తా అని చెప్పి వెళ్ళి కోయించుకొని వచ్చావు. వాళ్ళు అట్లీస్ట్ కాళ్ళు కోసేద్దాం అనుకుని అలా మోకాలు దాకా చేసినా బాగుండేది, నీ నడుము నుంచి లేపడేసావు. ఎంత పాపం అనుకున్నాను నేను అసలు. నేను గాని అక్కడే ఉండుంటే నాది కూడా కోసేసి నా నడుము నీకు నీ నడుము నాకు పెట్టి కుట్లేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది చదవడం కదా నేను పారిపోయింది, దానికోసం ఇన్నేళ్ల పాటు గుర్తు పెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం అని చెప్తున్నావా, అది కూడా వాళ్ళందని చెప్పేసి నా ప్రతీకారం అంటావింది అని కోపంతో వాడిని చంపైపోతుంటే తుపాకీ తీసి వాడి చేయి లోపల ఉన్న ఒక తుపాకీతో వెనక నుంచే కాల్చేస్తాడు. దీని తర్వాత బాగా అక్కడ ఆల్రెడీ పెద్ద డబ్బున్నోళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళందరినీ పిలిపించి నాకు 1000 కేజీల బంగారం వెంటనే తీసుకొని రండి, రేట్లు కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నా కూడా తొందరగా తెచ్చేయండి, నేను మీకు ఇంకా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అద్భుతమైన ఒక ఆయుధాన్ని చూపిస్తాను అని అంటాడు. అప్పుడే కాసేపు వీళ్ళు ఇక్కడికి వస్తారనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చాక చూస్తే
అన్ని శవాలే ఉంటాయి. వీళ్ళకి ఏం తెలియట్లా. ఆ మెగ్గాడు మెగ్గాడు చెవులు ఏమైనా పోయే వాళ్ళ జనాల్ని వాళ్ళ అనుచరులందరినీ వాడే చంపేశాడు ఏంటా అని. ఈ శవాలని చూసి మన జేమ్స్ గడు బాగా ఎమోషనల్ అవుతాడు. ఈ జేమ్స్ చెప్తాడు చిన్నప్పుడు వీడిని కూడా వాళ్ళ ఊళ్ళో జనాలు చుట్టుపక్కల జనాలంతా వీడిని చంపడానికి మందలుగా వచ్చారు. యాక్చువల్ ఆ టైంలో అమెరికాలో డిస్క్రిమినేషన్ బాగా హెవీగా ఉండేది. వైట్లు బ్లాక్లు అనుకుంటా, తెలుపు నలుపు అని చెప్పి మామూలుగా సినిమాల్లో మనం కథల్లోనో లేదా వీడియోస్ అలా చూసి వినుంటాం. కానీ ఇమాజిన్ చేసిన దానికంటే దారుణంగా ఉండేది. చెత్తగాళ్ళ ఉండేవాళ్ళు అమెరికా వాళ్ళు. నల్లగా ఉండే చాలు జస్ట్ వాళ్ళు కూలి పనులు చేయడానికి. వాళ్ళందరూ కేవలం మన కింద బతకడానికే పుట్టారు అన్నట్టు ఉండేవాళ్ళు. తల కూడా అతను ఇచ్చేవాళ్ళు కాదు. అంత చండాలంగా బిహేవ్ చేసేవాళ్ళు. అలా అతని లైఫ్ లో అయిన ఒక ఇన్సిడెంట్ చెప్పి బాధపడుతూ ఉంటాడు జేమ్స్ గాడు. వెనక నుంచి ఇంతసేపు కథ చెప్తున్నప్పుడల్లా ఏవో సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కీక్ అని సౌండ్స్ వస్తున్నాయి. నేనేదో ఊపిలో కథ చెప్తుంటే ఎవడా అని చెప్పి వెళ్ళి చూస్తే మెగ్గాడు పాపం వాడు కొన ఊపిలో ఉన్నాడు. వీడి దగ్గర పోయి మెగ్గు చిన్నప్పుడు మా ఊరి మీద నువ్వే కదా అటాక్ చేసిందంటే నేను కాదు స్వామి ఏదో అసలు నువ్వు మనిషి పుట్టుకోవట్లేదు. అసలు నా మొహం చూస్తే నేను ఒక సైంటిస్ట్ లాగా ఒక లీడర్ లాగా తెలివైన లాగా కనిపిస్తున్నా. జిడ్డు మొహం వేసుకుని జిడ్డుగాడిలో దిగుతా ఉంటే నన్ను పట్టుకుని అనగాని మాట్లాడుతున్నాడు. మొన్న ఎవడో నేను కలెక్టర్ అన్నాడు, ఇందాక ఒకటి ప్రెసిడెంట్ అన్నాడు, నువ్వేమో సైంటిస్ట్ అంటున్నావు. కనీసం నా ఫేస్ చూసన్నా మీరు ఆలోచించాలి కదా. బుర్రగట్ట ఉండదు మీకు. ఇదంతా చేసింది అలా విలన్ గాడు వీల్ చైర్ వేసుకుని దిగుతుంటాడు కదా వాడే. ఓ పక్క మీకు అర్థం కాక ఇంకో పక్క వాడికి అర్థం కాక మీ గాలు తట్టుకోలేక నా మొహం ఎట్ అయిపోయింది. ఇంత మీద నా వల్లగాలి నేను పోతాను నేను చచ్చిపోతానని చెప్పి ఆడే చచ్చిపోతాడు. రేటా ఇప్పుడు చెప్పిద్దా విలన్ గాడు ఎక్కడికి వెళ్తున్నాడు నాకు తెలుసు. ఎందుకంటే మహల్లో ఉన్నప్పుడు అది ఇందాక పార్టీలో ఉన్నప్పుడు నేను విన్నాను. బట్ ఆ ప్లేస్ ఎక్కడో మీకు చెప్పాలంటే మీరు నన్ను కూడా తీసుకెళ్ళాలి అని అంటుంది. వీళ్ళు ఓకే మేము తీసుకెళ్తాం ఏం ప్రాబ్లం లేదు నేను వెంటనే తీసుకెళ్తాం ఎక్కడో చెప్పంటే అవునా తీసుకెళ్లిపోతుంది వాడు యోటాలా ఉన్నాడని చెప్పిద్ది. చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒక చాలు కానీ నువ్వు వేడే ఉండి మేము వెళ్తానులే అని ఈ అమ్మాయిని తీసుకెళ్లకుండా వీళ్ళు వెళ్ళిపోతుంటది. కానీ ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ దూకుద్ది. ఇంకా కట్ చేస్తే పైనుంచి వచ్చి కింద పడిద్ది. ట్రైన్ లోకి ఎవరు పోయినా అది లాగేస్తారనమాట ట్రైన్. అయినా ఎంతో ఫేమస్ యాక్టర్ రీటా లేకుండా వీళ్ళిద్దరు మనం ఎంతసేపు అని చూస్తాం మనమైనా. కట్ చేస్తే మన విలన్ గడికి కూడా ట్రైన్ ఉంది. అప్పట్లోనే కాల్ చేసి ట్రైన్ చేతులు చేసుకునే వాళ్ళు వీళ్ళు. మన విలన్ గడు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు. వీడిని ఫాలో అవుతూ వీళ్ళు కూడా వెనక ఫాస్ట్ గా వెళ్తుంటది. కానీ అప్పుడే ఒక టన్నెల్ వచ్చింది. ఆ గుహలో నుంచి వెళ్తారు. ఇటు నుంచి అటు వెళ్ళేలోపు విలన్ గడు ట్రైన్ మాయమైపోద్ది. అదేమో బైక్ సైకిల్ టర్నింగ్ తిప్పించుకుని అట్టు వెళ్ళిపోయాడు అనుకోడానికి ట్రైన్ మాయమైపోద్ది. ఏమైందో అని చూస్తే అబ్బో టెక్నాలజీ అమ్మ 1850లో పైకి లాగేశాడు ట్రైన్ ని. వీళ్ళైతే ముందుకెళ్ళిపోయాక విలన్ గడు వాడి ట్యాంకర్ లాంటిది ట్రైన్ లాంటిది తీసుకొచ్చి వీళ్ళని బాంబులు అంటే తుపాకులు కాలుతుంటారు. మనోడేమో వాడి ట్రైన్ టెక్నాలజీ ఉపయోగించి పట్టాల మీదకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు విలన్ గడు ట్రైన్ రాగానే దానికి తాడు కట్టేసి వాడి ట్రైన్ లోపలికి పోతాడు. ఇప్పుడు దీని తర్వాత చిమ్నీ నుంచి దూకిపోదాం అనుకుంటాడు. చచ్చుండేవాడు ట్రై చేసి ఉంటే అప్పుడే వెనక నుంచి ఎవడో వచ్చి అడ్డం పడతాడు. ఫైట్ జరిగిద్దండి బెడ్ మీద పడి దొల్లినట్టు అటు ఇటు దొల్లుతుంటాడు. కాసేపటికి బాడీ ఎత్తపోయి చిమ్నీలో పడేస్తాడు. ఇంకో విలన్ గాని చూస్తే వాడు అదేదో రిలీజ్ చేయించి మొత్తం ఏదో అమ్మాయిలు పెట్టుకుని దిగుతున్నాడు. ఇటు పని చేయించడానికి ఈడి పని బాగుంది. మళ్ళీ ఏమనంటేనేమో కింద భుజం దగ్గర నుంచి ఏమీ లేదు. సరిలో ఏమంటాం ఇదైతే ఇప్పుడు ఏదో పెద్ద చైన్ లాంటిది వేసేసి 2 ట్రైన్స్ ని కనెక్ట్ చేసేస్తాడు. అయితే వాడు ఇందాక ఏదో చిమ్నీలో శవం పడేసాడు కదా దాని వల్ల టపాలను పేలిపోయి ట్రైన్ లా 2 ఆగిపోతుంటాయి. దీని తర్వాత మనోడు వాడు ట్రైన్ లోకి వెళ్తాడు. అప్పుడే సడన్ గా ఈ అమ్మాయి ఏదో ఓడిపికిద్ది. దాంతో స్లీప్ బాంబ్ యాక్టివేట్ అయిపోయి వీళ్ళు ముగ్గురు ఆడే కలిసి పడిపోతారు. ఇప్పుడు విలన్ గాడు స్మైల్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ వస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మెడలో సేమ్ ప్లేట్లు అనమాట. ఇనపడప్పు ప్లేట్లు ఇద్దరు మెడకి వేసి పెట్టి ఉంచుతుంది. ఇప్పుడు విలన్ గాడు దూరంగా ట్రైన్ ఎక్కి కూర్చొని చూస్తూ మీ చుట్టూ ఒక గీత గీసాను చూడండి అది గీత కాదు కాపర్ వైర్స్. దాని నుంచి మీరు అది దాటి బయటకు వచ్చారంటే మీకు సావే మీకు తెలియకుండా మీరు చచ్చిపోతారు అని వీళ్ళ ట్రైన్ వేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడి దగ్గర ఉంది డొక్కు ట్రైన్. అద్భుతమైన టెక్నాలజీ ఉన్న ప్రెసిడెంట్ ట్రైన్ తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1000 కేజీలు గోల్డ్ తీసుకుని ఏం చేశాడు. అయితే ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక బొక్కలే వాడు సైంటిస్ట్ అయినా వాడికి ఏం తెలియదులే ఇదేం చేస్తాడులే అని చెప్పి వీళ్ళిద్దరు అందులో నుంచి బయటకు వచ్చేస్తారు. అంతే అప్పుడు ఒక మిషన్ యాక్టివేట్ అయిపోయి ఆ ప్లేట్లు బుడబుడ రిలీజ్ అవుతాయి. మొక్కలో దొక్కలో ఏం అడ్డం వచ్చినా కోసుకుంటే మీదకి వచ్చేస్తుంది. గెటప్ గార్డెన్ కూడా కొంచెం కంఫర్టబుల్ గానే పరిగెడుతూ ఉంటాడు. వాడు గెటప్లు వేసి ఇప్పుడు పరిగెత్తడం పెద్ద విషయం కాదు. ఈడే పరిగెత్తలేకపోతున్నాడు ఆ మెడలో దేసుకొని. అప్పుడు ఇటు చెప్తాడు ఇదేదో అయస్కాంత శక్తితో పనిచేస్తున్నట్టుంది. ఈ శక్తి బ్యాటరీ కింద కాదు ఒక 400 ఏళ్ల పాటు ఇది ఇలాగే మన వెనకాల దిగుతుంది అని చెప్తాడు. ఈ లోపు మన పేక్కొచ్చిద్ది. అంత టైం మన దగ్గర లేదు. ఈ లోపు ఇంకో ప్లాన్ వేద్దామని తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెత్తి మధ్యలో ఏదో గుంట లాంటిది కనిపిస్తే ఇద్దరు దగ్గరకు రాగానే ఒక్కసారిగా కిందకు దూకుతారు. ఆ 2 ప్లేట్లు ఒకదాన్ని ఒకటి ఫాస్ట్ గుద్దుకొని మాడిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పోయి అదేదో బోధో లేకపోతే కంపోస్ట్ ఏవో అనుకుంటా పొలం మధ్యలో ఉంది కదా దానిలో పోయి పడతారు. బయటకు వస్తారు. బయటకు రాగానే మళ్ళీ మొగుడు పిల్లలు కూడా స్టార్ట్ అయింది. నీ వల్లే అయింది నువ్వే చేసావు నేను చేశాను అని చెప్పి అలా తిట్టుకుంటూ ఇడికి ఒళ్ళు మండిపోయి ఇటు మాటలు తట్టుకోలేక బండగా తీసుకుని ఏదో ఒకటి ఎత్తాడు. దాని దెబ్బకి వీళ్ళిద్దరుకున్న మ్యాగ్నెటిక్స్ మెడలో ఉన్న యాక్టివేట్ అయిపోయి ఇద్దరు అతకపోతుంటది. ఏం చేసినా అది పోవట్లేదు. మ్యాగ్నెట్ వల్ల మెటలు ఎక్కడుంటే అక్కడ అతకపోతా ఉన్నది. దూరంగా వెళ్దామన్నా కాసేపు దూరంగా పారిపోవడానికి చాలా ట్రై చేస్తుంది. అస్సలు అవ్వదు. దొర్లుకుంటూ నీళ్ళలో పడిపోతే వాళ్ళకి టూల్ కిట్ కనిపించింది. ఎలాగోలా నానా కష్టాలు పడి అందులో ఏం చేస్తే విడిపించేసుకుంటారు. దీని తర్వాత నైట్ అలా కూర్చొని జేమ్స్ గడు వాడు కహాని మళ్ళీ ఫస్ట్ నుంచి సగం నుంచి చెప్తుంటాడు. నన్ను
చాలా మంది కిడ్నాప్ చేశారు, మళ్ళీ ఇంటికి తెచ్చి వదిలేశారు, మళ్ళీ తెచ్చిపోయారు, మళ్ళీ వదిలేశారు. పాపం చాలా బాధపడుతూ చెప్తూ ఉంటే గెటప్ గార్డెన్ గాడేమో అక్కడ ఒక సీతాకోక చిలక ఒక గొంగలి పురుగుని పట్టుకొని వెళ్ళడం చూస్తుంటాడంట. జేమ్స్ గడు వాడిని ఎడ్డి నేనేం చెప్తున్నాను, నా ఎమోషనల్ కానీ నీకు అంత కానీలా చెప్తుంటే అసలు వాటిని ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఈడేమో నేను వాటికి చూస్తే ఏదో అనిపిస్తుంది నాకు అంటాడు. జేమ్స్ ఏమో అంటే నేను చెప్పేది ఇంటే నీకేం అనిపించలేదా, వాటిని చూస్తే అనిపిస్తుందా, మనిషికి పుట్టలేదంట అసలు నువ్వు అని చెప్పి గొడవ పడి వెళ్ళిపోతా ఉంటే ఇంకా పొద్దునే వెళ్తే ఐస్కాంతం ఉంది కదా అది ఎక్కడికో లాకపోయిందంటే ఎక్కడ లాకపోయిందంటే పట్టాలన్నమాట. విలన్ గాడిని పెట్టి కట్టిన పట్టాలు దాన్ని ఇప్పుడు ఫాలో అవ్వకుండా పోతాడు. అండర్ గ్రౌండ్ లో ఏడాది మధ్యలో ఒక పెద్ద సిటీ కట్టుకున్నాడు. కాసేపటికి వాడు తయారు చేసుకున్న ప్రపంచంలోని అత్యద్భుతమైన ఆ ఆయుధం కూడా వచ్చింది. ఏంటో అదని చూస్తే అది ఒక మిషన్ సాలిడ్, దేన్నైనా సింపుల్ గా వెదగొట్టగలదంట. అదే వీడు ఇన్నాళ్ళు కష్టపడి సైంటిస్టులు అందరినీ కూడబెట్టి తయారు చేశాడు కదా, దీన్నే వీడు తయారు చేసింది. 4 నట్లు బోల్డ్ ఓడబిగితే ఒక లెగ్ అయిపోయి అదే ముందుకు వెళ్ళకపోతే దీన్ని తయారు చేయడానికి వీడు అంతా కష్టపడి చేశాడు. 1000 కేజీలు బంగారం పక్క. ఇంకా వీళ్ళు ట్రైన్ లోపలికి వచ్చేస్తారు. ట్రైన్ లోపల వచ్చాక ఇంకా జేమ్స్ గడు ఆయుధాలు అవి ఇవి తీస్తూ మనం వీటిని తీసుకొని వాడి మీద వేసేద్దాం, ఈజీగా ఏదో ఒకటి వెళ్ళిపోయింది, మొత్తం సెట్ అయిపోద్ది, పదా వెళ్దాం అంటే మనోడేమో నిన్న నైట్ మనం సీతాకోక చిలక గొంగళ పురుగుని ఎత్తపడం చూసాం కదా, నాకు అది భలే నచ్చింది, నేను దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను, ఇక్కడే ఉండి ఎక్కడికి రావాలనుకోవట్లేదు అని అంటాడు. వీడికేమో ఒళ్ళు మడిపోతా ఉంటాడు. ఏంది స్వామి ఈ టైంలో నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు, ఎందుకు ఎట్ట మాట్లాడుతున్నావు, నువ్వు ఏం కావాలి చెప్పు, నీకు ఎందుకు అలిగావైంది, ఇందాక ఐస్కాంతం గుద్దుకున్నప్పుడు తలకేమైనా తగిలిపోయిందా అని అంటే వీడు అలా కాదు, నేను ఒక హెలికాప్టర్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఆ సీతాకోక చిలక గొంగళ పురుగు వీటిని చూస్తుంటే నాకు హెలికాప్టర్ కనిపిస్తుంది, నాకు అదే మైండ్లో దిగుతుంది, నేను కనిపెట్టేస్తుందని అంటాడు. ఈడేమో బయట అదేదో సాలిపోయి చాలా చండాలంగా ఉంది, అది వాడు దాన్ని పట్టుకుని అమెరికాకి ఎత్తపోయేలా ఉన్నాడు, లేపబడేస్తాడేమో అమెరికాని, నువ్వు ఇప్పుడు హెలికాప్టర్ తయారు చేసి నేమ్ సంపాదించుకునే పని లేదు, ముందు పోయి వాడిని లేపేద్దాం, వాడు పోగానే నీకు కూడా నేను హెల్ప్ చేస్తాను, నీకు ఏది కావాలంటే తయారు చేసుకో, హెలికాప్టర్ కాబట్టి విమానం చేసుకో అంటాడు. ఇప్పుడు మనం ఆ ప్రెసిడెంట్ చూస్తాం. ప్రెసిడెంట్ ఎక్కడో ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఏదో ట్రైన్ కొత్తగా తయారు చేసి తిప్పుతున్నాడు, అన్ని ట్రైన్ల మీద పడ్డాడు, దానికే ఫంక్షన్ జరుగుతూ ఉంటే అప్పుడే ఆ సాలిడ్ వేసుకుని అక్కడికి వచ్చేసి ఆ ట్రైన్స్ ఆ ఉన్న ప్లేస్ ని పేల్చి పడేస్తా ఉంటాడు. దాని తర్వాత ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి తెచ్చేయండి అంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా గెటప్ గార్డెన్ వచ్చి వాడు ప్రెసిడెంట్ అయితే నేను ప్రెసిడెంట్, వాడు అసలైన వాడు నేనే అసలైన అంటాడు. ప్రెసిడెంట్ వీడెవడో నాకు తెలియదు బాబు, నేనే నిజమైన ప్రెసిడెంట్ అంటాడు. వీడు కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ ఎందుకు ఇద్దరిని ఎత్తుకొచ్చేయండి తర్వాత పోయి చెక్ చేసుకోవచ్చని ఇద్దరి మీద వాలేసి లాక్కొని వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు విలన్ గారిని చూస్తే వాడు మంచిగా ఒక పెద్ద మీటింగ్ ఏదో పెట్టుకున్నాడు. మీటింగ్ అంటే పెద్ద సభ అనమాట, ఇన్వెస్టర్స్ అది ఇది పిలుచుకొని ఏదో డెమాన్స్ట్రేషన్ వేస్తాడు, ఏదో పెద్ద ఇడు సింబల్ కూడా భలే ఉంది, ఏంటది సాలిడ్ కదా, ఓకే. వాడి పార్ట్నర్స్ తో అందరితో ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటో రివీల్ చేస్తాడు. అదేంటంటే నేను అమెరికా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి పడేశాను, ఇప్పుడు వాడు సంతకం తీసుకుని పేపర్ల మీద అన్నిటి మీద సైన్ చేయించుకుంటాను, అదేంటి అమెరికా మొత్తం వాడు నాకు రాసి ఇచ్చేసినట్టు సైన్ చేయించేసుకుంటాను, దాని తర్వాత అమెరికా మొత్తాన్ని ముక్కలు చేసేసి ఆ మొక్కలన్నింటినీ మిగతా దేశాల వాళ్ళందరికీ ఒక్కో మొక్క అమ్మి పడేసి డబ్బులని దాచిపెట్టుకుని ఆ మొక్కల్లో ఒక మొక్క మాత్రం వాడి దగ్గర పెట్టుకుంటాడంట, అమెరికాలోని ఒక మొక్క పెట్టుకుని డబ్బులు ఆడ దాచిపెట్టుకుంటాడంట. ఇంకా ప్రెసిడెంట్ వాడు తాత అమెరికా మొత్తాన్ని దున్ని ఈ అమెరికా ప్రెసిడెంట్ కి రాసి ఇచ్చేసాడు. మరి ఇప్పుడు ఇటు చేత సైన్ చేయించుకుని తీసేసుకుంటాడంట. ఈ ప్లాన్ ఇడి తల పీకేసినట్టున్నారు, కాళ్ళు కాదు, ఇడి ప్లాన్ ఇదే. ఇప్పుడు ఏం ప్లాన్ చెప్పాలి, ఇదే ఇడి ప్లాన్ అంట. ఇంకా నమ్మేద్దాం అనుకుంటున్నాడు. మనోడిని చూస్తే వాడికి ఒక ఏదో కాస్ట్యూమ్ దొరుకుద్ది, గెటప్ సీన్ కాస్ట్యూమ్ వేసుకొని వద్దాం అనుకుంటున్నాడు. ఇంకో సైడ్ చూస్తే ప్రెసిడెంట్ వీడికి సైన్ చేయడానికి ఒప్పుకోడు, నేను పేపర్ మీద సైన్ చేయను, సైన్ చేస్తాను అమెరికా నమ్మేస్తావు, అయ్యో అమ్మో జనాలందరూ పాపం వాళ్ళందరూ ఎటుపోతారు, ఇప్పుడు నువ్వు అమెరికా నమ్మేస్తే వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్లాల్సి వస్తుంది, పేద ప్రజల జీవితాలు నాశనం చేయడం నాకు ఇష్టం లేదంటాడు. ఈడేమో నువ్వు సైన్ చేయకపోతే ఇదిగో ఈయన చంపేస్తాను నేను అంటాడు. ఏదో స్థలం కోసం కొట్టుకుంటున్నట్టు ఏందిరా ఇటు రామా ఈ క్లైమాక్స్ లో 10 ఎకరాల ప్లేస్ ఉంది, నాకు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ కొడుకుని చంపేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు వీడు. కరెక్ట్ గా ఇదే టైంకి మనోడు గెటప్ సీన్ బట్టల్లో నుంచి ఒక బట్టల డ్రెస్ తీసుకొని వస్తాడు. వీడి దగ్గరికి వచ్చి డాన్స్ చేస్తూ వీడిని కవ్విస్తూ ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. వీడు ఎందుకు వీడు కవ్వింపు ఎట్ట అవుద్ది అసలు లేదు కదా, అంటే అవ్వదు కదా. అలా దగ్గరికి వచ్చి కాసేపు డాన్స్ చేసి ఫ్లేమ్ తో ఏదో చేసి మంట పెడతాడు. మొత్తం ఫ్లేమ్ వదిలేసి మంట పెట్టేసి పొగ పెడతాడు. ఆ పొగలోంచి డీటా ఏదో చేసి సైంటిస్టులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడే మనోడు వచ్చి వాడిని ఎలాగైనా ఆపాలి, మనం చేసింది ఏం లేదు, నువ్వేదో హెలికాప్టర్ తయారు చేస్తాను కదా, నీ సైకిల్ మోటార్ అవన్నీ ఉపయోగించి హెలికాప్టర్ తొందర చేసి మనం వెళ్దాం, హెలికాప్టర్ చేసుకుని వెళ్దాం, గోదాబండి మీద లేట్ అయిపోయింది అంటాడు. కొంచెం సేపట్లోనే వాడు ఏదో టెంటు గింటూ వాడు బట్టలు ఉపయోగించి ఏరోప్లేన్ తయారు చేసేస్తాడండి. హెలికాప్టర్ ఫ్లయింగ్ సైకిల్ మినీ మోడల్ అక్కడక్కడ చేసేస్తాడు. ఈ ఐడియా నుంచి వచ్చిందంటే ఇందాక సీతాకోక చిలక గొంగళ పొది కదా చూశాడు కదా, అప్పుడు వచ్చిందంట ఈ ఐడియా. ఎంత క్లైమాక్స్ అయితే మాత్రం మరీ అసలు ఇడు ఏడిపించి వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఆ సైకిల్ మోటార్ అది పెట్టేశాడు, పైన ఏదో గుడాదం పెట్టాడు, దాన్ని తొక్కుకుంటా లోయలో పోయి పడతాడు. అంటే వెళ్లే ముందు ఎలాగో ఒక అతను ఆపి ఆగండి మీరు పోలీసులు కదా, మీకు ఇన్స్పిరేషన్, పోలీస్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్, 4 బాంబులు పెట్టుకోండి, ఏడైనా పనికొత్తాలి అని చెప్పి అంటాడు. వీళ్ళేమో ఎవడో ఈ టైంలో బాంబులు ఎత్తాడని చెప్పి వాడు మోహన్ చూసి ఇంకా మొదలు పెడుతూ లోయలో దూకేస్తాడు. కానీ కాసేపటికి సైకిల్ పని చేసేసి పైకి ఎగురుతా ఉంటది, హెలికాప్టర్ పని చేసేసింది. ఇంకో పక్కన చూస్తే వాడు సాలిడ్ మిషన్ ఉపయోగించి ఎదురుగా చిన్న విలేజ్ లాంటిది వస్తే దాన్ని వాడు నాశనం చేసేసుకుంటూ ముందుకు పోతాడు. ఎందుకు ప్రెసిడెంట్ ఆ లోపలే ఉన్నాడు, నువ్వు సైన్ చేసేదాకా ఇట్నే కాల్చుకుంటా పోతాను నేను, నువ్వు సైన్ చేయి అంతే. ఆల్రెడీ చాలా దేశాలు ఎదురు చూస్తా ఉన్నాయి, నాకు ఈ మొక్క కావాలి నాకు ఆ మొక్క కావాలి, నువ్వు కొట్టుకుంటున్నావు కదా, నువ్వు సైన్ చేయలేదని తెలిస్తే మళ్ళీ నా మీద పడతాడు, లాస్ట్ మినిట్ లో డీలింగ్ పాడవకూడదని చెప్పి అంటాడు. అప్పుడే వీళ్ళు టొటో అనుకుంటూ సైకిల్ వేసుకుని వస్తారు గాల్లో ఏగలాగా అటు ఇటు అటు
తిరుగుతా ఉంటది సైకిల్ తో పాటు. వైల్డ్ అంటే వైల్డ్ గా తీయండి ఆ సినిమాలు. ఇదేందో అసలు ఇప్పుడైతే సైకిల్ కంట్రోల్ తప్పిపోయి పాపం అలా వెళ్ళిపోయి అందు లోపల పడిపోతుంది అంతే. వీళ్ళిద్దరిని పట్టేసుకుంటారు, ఇద్దరిని సపరేట్ గా పెడతారు, కలిస్తే వీళ్ళు తన్నుకొని మనల్ని చంపేస్తాదని. మనోడైతే ఎవడెవరితో ఫైట్ చేస్తాడు కూడా తెలియదు. అంటే వీళ్ళందరూ మిషన్లే, ఒకడు రాడ్ మిషన్, ఒకడు కొండ మిషన్, మొత్తం రోబోట్ గాళ్ళంట. అంటే ఎంతైనా విలన్ గడ్ సైంటిస్ట్ కదా, అందుకే ఏవేవో చేస్తా ఉంటాడు. లాస్ట్ వీడి దగ్గరకు వస్తాడు, మనోడు వచ్చి మన గెటపోడు వీళ్ళ మధ్య ఫైట్ అయ్యేటప్పుడు కాలుస్తాడు. కాల్చి కాలుగాని ఏమైంది వాడికి తగలదు, విలన్ గడికి తగలదు. నాకు తగలేదు నేను తప్పించేసుకున్నా అంటాడు. సరిగ్గా చూసావు అంటే అప్పుడు చూస్తాడు వాడు కాళ్ళు మిషన్ ఉంది కింద మిషన్ పెట్టాడు, అవి ఊడిపోయాయి మొత్తం అన్ని ఓడబీకేశాడు. కాసేపటికి వాళ్ళ ఈ సాలిపోయి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే వీడు ఎలాగో డేక్కుంటానో పాక్కుంటా పోయి అవన్నీ పెట్టుకుంటాడు. దీని తర్వాత వీడు తుపాకి తీసుకుని కాల్చగానే వీళ్ళకి తగలదు, స్పైడర్ మిషన్ లోపల ఓ స్పైడర్ తగిలిపోద్ది, దాంతో మిషన్ పాడైపోయి ఆగిపోయింది. అప్పటికే ఓ లోయలో పడిపోయి పడిపోబోతుంది. ఇది ఈడు కూడా ఊపికి పోయి కింద పడిపోతుంటాడు. అంటే మనోడు పడిపోతాడు, ఈడిని పట్టుకుని ఏలాడిసి వాడిని కింద దోసేసి మనోడు కాపాడి అంటే వాడు బతికిపోతాడు. అడిది తిరిగి మన విలన్ గారు చచ్చిపోయాడు పాపం. దీని తర్వాత మన ప్రెసిడెంట్ వచ్చి మీరు దేశానికి అసలు ఎంతో సేవ చేశారు, మీ ఇద్దరిని యూజ్ చేసి ఇప్పుడు నేను కొత్త సీక్రెట్ సర్వీసెస్ ని మొదలు పెట్టబోతున్నాను, అదే FBI అంటాడు. సీక్రెట్ సర్వీస్ FBI. ఓకే, ఎంత దరిద్రంగా స్టార్ట్ అయింది అనమాట అమెరికా లోపల FBI ఆఫీసు. ఓ వావ్ అనగానే అప్పుడే ఇక్కడికి డేటా వచ్చింది. డేటాను మర్చిపోయింది ఎప్పుడో పాపం, అట్లా ఎప్పుడో వస్తుంది. డేటా ఎందుకు వచ్చింది, వాళ్ళ నాన్న ఎస్కోబార్ ని కిడ్నాప్ చేశారని చెప్పింది కదా, అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎస్కోబార్ వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ హస్బెండ్ అంట, డేటా వాళ్ళ హస్బెండ్ అంట. మరి ఎందుకు మేము మీ నాన్న అని చెప్పామంటే అప్పుడే అమ్మ లేదు మా నాన్న కోసం కాదు మా హస్బెండ్ కోసం వచ్చా అంటే బక్ హెల్ప్ చేస్తుంది. మీరు నాకు తెలియదేంది మీ గురించి, మా నాన్న కావాలి నాకు, నేను సింగిల్, నన్ను కాపాడండి అనగానే ఎగురుకుంటా వచ్చేసేది. మీరు ఇంకా తెలిసిన వాళ్ళే కానీ పోండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తో పాటు నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. వీళ్ళతో కూడా చీచీ అనుకుని ఇంకా మనం ఏం పీకుతాం లేని అలా స్పైడర్ ఖాళీగా ఉందిగా, విలన్ గడు పోయాడుగా, అది ఎక్కి అట్లీస్ట్ సన్సెట్ ని ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా బండి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటది. అంటే అది నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళు పైన ఉంటది. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.